హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపించేవి అయితే గ్యారెలండి. మనకు ఇవి ఊర్లో అయితే దొరుకుతాయి కానీ ఇక్కడ సిటీలో అయితే దొరకవు కదా. సో నేను ఈరోజు మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ అలసందలను అయితే తీసుకొని వీటిని అయితే బాగా ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసి సైడ్కి అయితే పెట్టేశాను. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. నేనైతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. అలసంద వడలు ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా అవి నాని టేస్ట్ అనేవి బాగా వస్తాయి. ఇక్కడ చూసారా అలసందలు ఎంత బాగా నానాయో. ఇంకా ఇప్పుడు బాగా నానపెట్టుకున్న అలసందల్ని అయితే మనం ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను పచ్చిమిర్చి అండ్ అలసందలు రెండు ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నాను. లేదు మాకు అలా వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. అండ్ మనం అలసంద గారెలు వచ్చేలాగైతే పిండిని అయితే పట్టుకోవాలండి. కోర్సుగా మరీ మెత్తగా కూడా చేసుకుంటే గారెలు అనేవి సరిగ్గా రావు. మంచిగా గారెల షేప్ వచ్చేలాగైతే మనం పిండిని అయితే చేసుకోవాలి. పిండి ప్రిపేర్ చేసుకున్నాక అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. ఉప్పు మీ టేస్ట్కి సరిపడంత, మీరు ఎంత ఉప్పు తింటారో అంత వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే మంచిగా కలుపుకోండి. పిండికి పట్టాలి కదా, సో మంచిగా అయితే మిక్స్ చేసుకొని మిక్స్ చేసేసి ఇలా ఒక 2 minutes పాటు అట్లా సైడ్కి పెట్టేయండి. నెక్స్ట్ కడాయి తీసుకొని కడాయి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేనైతే ఆయిల్ హీట్ అయిందో లేదో అని టేస్ట్ చేయడం కోసం ఫస్ట్ కొంచెం పిండిని అయితే వేసానండి. అది ఒకేసారి కింద నుంచి పైకి వస్తే మనకి ఆయిల్ వేడైపోయినట్టే. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేనైతే ఒక్కొక్క గారెలను అయితే ఇలా వేసుకుంటున్నాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి వీటిని. కొంతమంది గారెలు అంటారు, కొంతమంది వడలు అంటారు. మీరేమంటారో అది మీ ఇష్టం. ఇలా మంచిగా 2 sides అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలండి. తిప్పేసి ఇలా సైడ్కి పెట్టుకోవాలి. వద్దు మాకు ఇంత పెద్దగా వద్దు, మేము వేరేలా చేసుకుంటామంటే ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చండి, మనకు నచ్చినట్టు. అండ్ కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ ఆయిల్లోకి వేయడానికి భయం అవుతుంది. అలా అనుకున్న వాళ్ళైతే పేపర్ మీద ఆర్ కవర్ మీద అయితే ఒత్తుకొని అయితే ఆయిల్లోకి వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మన అలసందలు అయితే రెడీ అయిపోయాయి. బాయ్.